ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అడ్డంగా దొరికేసిన గుడివాడ అమర్నాథ్. షాక్ ఇచ్చిన అధికారులు. టెన్షన్లో నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీ కార్యాలయాలను, రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యాలయాలన్నింటినీ కూడా అక్రమంగా నిర్మించారంటూ ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ఆ కార్యాలయాలన్నిటికీ కూడా ఆయా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. అయితే తాడేపల్లిలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయ భవనాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. అలాగే రాష్ట్రంలో పలు చోట్ల అక్రమంగా నిర్మించిన వైసీపీ భవనాలకు కూడా నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. ఇదే సమయంలో విశాఖలో అక్రమంగా నిర్మించారని వైసీపీ కార్యాలయానికి అంటించిన నోటీసులను మాజీ మంత్రి అమర్నాథ్ చింపేశారు. ఆ కార్యాలయానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న 24 గంటల్లోనే ఆయనకు భారీ షాక్ తగిలింది. గాజువాకలో ఆయనకు 4 అంతస్తుల భవనం ఉంది. ఈ భవనానికి కూడా అనుమతులు లేవని జీవీఎంసీ అధికారులు తేల్చేశారు. వారంలోపు గనుక వివరణ ఇవ్వాలని అమర్నాథ్కు నోటీసులు అయితే జారీ చేశారు. వివరణ ఇవ్వని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనసేన కార్పొరేటర్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదులో జీవీఎంసీ అధికారులు కదిలారు. అమర్నాథ్ భవనానికి కూడా నోటీసులు జారీ చేశారు. వారం మాత్రమే టైం ఇచ్చారు. ఒకవేళ వారంలోపు గనుక సరైన వివరణ ఇవ్వకపోతే దానిపై తదుపరి చర్యలు అయితే గనుక తీసుకుంటామని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరించారు.